ఒకానొక ఊర్లో చిన్నవారిపాలెం అనే పల్లె ఉంది. ఆ ఊర్లో ఉండే రామయ్య గారు, ఆయన భార్య సత్యవతి, కొడుకు మురళి, కోడలు సుజాత. ఈ కుటుంబంలో భోజనం కంటే మాటలకే విలువ ఎక్కువ. సత్యవతి కూర్చొని కాఫీ తాగుతుండగా కోడలు బయటకు వస్తుంది. అమ్మాయి సుజాత, నీకు సూర్యోదయం అంటే అర్థం తెలుసా? నాలాంటి వారు ఉదయాన్నే లేస్తారు, మీరు లేవగానే మధ్యాహ్నం అయిపోతుంది. అత్తయ్యా, మీరు సూర్యుడైతే నేను చంద్రుడు. చంద్రుడు సూర్యుడు వెళ్ళాకే వెలుగుతాడు కదా. ఇలా ప్రతి ఉదయం వీరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కాని చివరికి గెలుపు ఎప్పుడూ కోడలిదే. సుజాత వంట చేస్తుంది. అత్త దగ్గర కూర్చుని సూచనలిస్తుంది. పప్పులో ఉప్పు వేసావా? కారం వేసావా? చింతపండు రసం ఎంత? అత్తయ్య, మీరలా దగ్గర కూర్చొని చూస్తుంటే పప్పు మరిగిపోదు. ఒక్కసారి బయటికి వెళ్ళి వస్తే చక్కగా మరిగిపోతుంది. అయ్యో, నా సూత్రం ప్రకారం వండకపోతే జీర్ణం జరగదు. అదేనా? మరి నిన్న మీరు వండిన పప్పు తిన్నాక మురళిగారు నిద్రపోయారుగా, దాన్నే జీర్ణమని అంటారేమో. అమ్మాయి సుజాత, పక్కింటి వెంకటమ్మ ఇంట్లో పండుగ ఉంది. అక్కడ అందంగా తయారవ్వాలి. మన ఫ్యామిలీ ప్రెస్టీజ్ ఉంది. సరే అత్తయ్య, కానీ మీరు దుస్తులు మార్చి మేకప్ చేస్తే సరిపోతుంది. ప్రెస్టీజ్ రెట్టింపు అవుతుంది. నాకు మేకప్ ఎందుకు? నా అందం సహజం. అవునమ్మా, అందుకే ఊర్లో అందరూ మిమ్మల్ని పాత రోజుల్లో లలిత అంటారట. సత్యవతి కోపంగా మురళిని పిలుస్తుంది. నీ భార్య నన్నెప్పుడూ మాటలో గెలుస్తుంది. ఒకరోజు నీకు నా విలువ తెలిసి రావాలి. అమ్మా, వదిలేయండి. ఆమె సింపుల్గా నవ్వుతూ మాట్లాడుతుంది కదా. ఆ నవ్వే ప్రమాదంరా. ఆ నవ్వుతోనే నన్ను ఓడిస్తోంది. ఇలా అత్తగారి కోపం మదిలో మండుతుండగా కోడలికి మాత్రం హాస్యం రెట్టింపు. మరుసటి రోజు అత్తకి జ్వరం వస్తుంది. అత్తయ్య, మీకు జ్వరం వచ్చింది అంటారు, మాటలు కాస్త తగ్గించారా? ఇప్పుడు మాట్లాడే శక్తి లేదు. ఆహా, ఎట్టకేలకు ఊరంతా శాంతి, దేవుడు ఉన్నాడు. ఇదిగో సూప్ తాగండి అత్తయ్య. శరీరానికి కాదు, నోటి తాపానికి బాగుంటుంది. నువ్వు ఎప్పుడూ మాటల్లో నన్ను గెలుస్తావు, కాని ప్రేమతో నింపేస్తావు. అత్తయ్య, మాటలు కఠినంగా ఉన్నా మనసు మృదువుగా ఉంటే చాలు. అత్తగారు కదిలిపోతుంది. ఇద్దరూ నవ్వుకుంటారు. ప్రేమతో చెప్పిన మాటలోనే శాంతి ఉంటుంది. అత్తగారి మాటల రామాయణం కోడలి నవ్వుతో ముగిసింది.